హాయ్ అండి, బాగున్నారా? మధు నీ క్యారెక్టర్ చెప్పవా అన్నావు. క్యారెక్టర్ ఎందుకు చెప్పను, ముందు తినే గురించి చెప్దాం సరేనా. నాకు తినటంలో ఇష్టమైంది దోశ. దోశ తర్వాత మధ్యాహ్నం అన్నం వచ్చేసరికి సాంబారు లేదంటే ఆలుగడ్డ. ఇప్పుడు ఈ రెండు అంటే చాలా ఇష్టం. ఇంకా చికెను మటను. చికెన్ తింటా, మటను ఫిష్ అలాంటివి ఏం తిన్ను అసలు. ఇంతవరకు నేను ఎప్పుడూ వండలేదు కూడా. చికెన్ అంటే బాగానే తింటాను, అది ఎప్పుడో ఒకసారి, అంత ఎక్కువ ఏం తినను. నీసు తక్కువ మేము, ఓన్లీ వెజిటేబుల్స్ ఎక్కువ వాడతాను. మళ్ళీ ఇంకోటి వచ్చేసి నీ క్యారెక్టర్ ఏంటి అది ఇది అన్నావు కదా. నా క్యారెక్టర్ ఏమి, పని చేయాలంటే ఆ పని ఈ పని అనేది చూడను. ఏ పని అయినా సరే చేత కాకపోయినా ట్రై చేస్తా, పని చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తా, వదిలేను. అది నాకు చేత కాదు దాన్ని ఎందుకు చేయాలా అని చెప్పేసి ఏమనుకోను. కష్టపడతా, డబ్బులు వస్తున్నాయిగా, కష్టపడతా, ఎంతైనా కష్టపడతా. చిన్నతనం అని అయితే నేను అనుకోను, కష్టపడుతూనే ఉంటా. ఇంకోటి వచ్చేసి నాతో ఇప్పుడు క్యారెక్టర్ అంటే రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు నేనైతే వేరే వాళ్ళని వాళ్ళెట్టా ఇల్లెట్టా అని అయితే నేను చెప్పను, వేరే వాళ్ళ ముందు చెప్పను, నాకు అసలు అలవాటే లేదు. ఏదైనా ఉంటే మొహన్ వాళ్ళ ముందే మాట్లాడేస్తా. ఏంటి అమ్మాయి చేస్తాను ఇట్లా కాదు అది అని అరుస్తా. నచ్చితే తీసుకుంటాను, నచ్చకపోతే వదిలేస్తా. ఇంకొకటి ఏంటి, నాది అనుకోని నేను కనుక పట్టుకుంటే అది, నేను ఎన్ని బాధల్లో ఉన్నా దాన్ని వదిలిపెట్టను. వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా వదిలిపెట్టను, వదిలేస్తా, సర్దుకుంటా. ఇంకొకటి ఏంటంటే, ఇసుకిచ్చారనుకో చూస్తా, ఓపిక పట్టిన రోజులు ఓపిక పడతా. ఓపిక పడుతున్నానని చెప్పేసి మరీ ఇబ్బంది పెట్టారనుకో వదిలేస్తా. ఇక వదిలేసానంటే అది వెనక్కి కూడా తిరిగి చూడను నేను. అది ఏమన్నా అయిపోయినది, బంగారమే కానీ మడిసే కానీ, అక్కడ చచ్చిపోయినా నేను పట్టించుకోను. ఎందుకంటే ఇక్కడ ఓపిక ఉన్నంత వరకే ఏదైనా. ఇక్కడ ఓపిక చచ్చిపోతే ఇంకా ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, అర్థమైందా? అందుకని చెప్పేసి నాది అనుకుంటే మాత్రం ప్రాణం ఇస్తా, నాది కాదు అనుకుంటే అది ఏమైపోయినా ఐ డోంట్ నో. అది అని నేను, నా క్యారెక్టర్ అది. నా క్యారెక్టర్లో నాకు నచ్చింది ఏంటంటే, అందరినీ ఈజీగా నమ్మేస్తా, అందరితో మంచిగా మాట్లాడతా. ముందు మాట్లాడాలంటే నాకు, నేను మాట్లాడితే ముందు స్మైల్ వచ్చింది. ఎక్కువ మాట్లాడుతుంటే నవ్వుతానే మాట్లాడతా. వాళ్ళు సీరియస్గా మాట్లాడినా నేను నవ్వుతానే తీసుకుంటాను, నేను అంతగా ఏమనుకోను. ఇక మహా సీరియస్ అయితే కనుక చెప్పలేను, నాతో అయితే అంతగా సీరియస్గా అయ్యే వాళ్ళు ఎవరు మాట్లాడరు. అదే జాగ్రత్తగానే మాట్లాడతా, అందరితో జాగ్రత్తగానే ఉంటా. ఎక్కువ వ్యవహారాలు చేయటాలు అవన్నీ ఏముంటాయి, నా పనులే నాకు సరిపోతాయి. ఏంటంటే నా క్యారెక్టర్, నాకు ఒక ఆశ ఉంది, మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను అనుకున్నది సాధిస్తా అని. నాకు ఎక్కువ నా గుండెల్లో ఉండేది మొత్తం అదే. నేను అనుకున్న చాటుకి వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోయి పిల్లల్ని బాగా చదివించుకోవాలి, పిల్లలకి ఇద్దరికి మంచి జాబు, మంచి ఇల్లు. ముందైతే ఇల్లు కట్టుకోవాలి. నేను ఎక్కడ ఉన్నా సరే నాకంటూ ఒక ఇల్లు ఉండాలి. ఒకళ్ళ కాడికి వెళ్ళి